మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఉదయం దేవునితో అనే కార్యక్రమానికి ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడు ప్రతి ఉదయం మీతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు. ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, బైబిల్లో చాలా మంది రాజులు ఉన్నారు. దానిలో ఒక రాజు అయిన ఆశా కొరకు ప్రభు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. యూదారాజు అయిన అభియ కుమారుడైన ఆశ అనే ఒక వ్యక్తి మనకు కనబడతారు. ఆయన ఒక నమ్మకమైన ప్రార్థన చేసి ఉన్నారు. ఈరోజు ఆ ప్రార్థన మనము ఏ విధముగా ఆయన దేవుని యందు మొరపెట్టి ఉన్నారో ఆ మొర మనం కూడా దేవుని యందు పెట్టగలిగితే ఖచ్చితముగా ఆశ ఆ రోజు ఏ విధముగా తన జయాన్ని పొందుకున్నారో మనము కూడా అదే విధముగా జయాన్ని పొందగలుగుతాం. ఇక్కడ 4 రకాలైన ప్రార్థనలు కనబడతా ఉన్నాయి. 2వ దినవృత్తాంతము 14వ అధ్యాయము 11వ వచనంలో ఆయన ఏ విధముగా దేవుణ్ణి మొరపెట్టి ఉన్నాడో అనే విషయాన్ని మనం ధ్యానం చేయగలిగితే ఈ విధముగా అక్కడ రాయబడి ఉన్నది. 14వ అధ్యాయం 11వ వచనం, ఆశ తన దేవుడని యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయం, నిన్నే నమ్ముకుని ఉన్నాము. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా ఆయన ఒకటి చేస్తున్నాడు, యథార్థమైన ప్రార్థన. అంటే విలపించాడు ప్రభు దగ్గర. యథార్థమైన ప్రార్థన. ఖచ్చితంగా ఈ మాటలు వింటున్న మన జీవితాల్లో యథార్థమైన ప్రార్థన మనం కలిగి ఉండాలి. ఏమంటున్నాడు ఆయన? తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి. అంటే అక్కడ ఏం జరుగుతుంది అనే విషయాన్ని యథార్థంగా ప్రభు దగ్గర ఆయన మొరపెట్టి విలపిస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో యథార్థమైన ప్రార్థన చేయగలిగితే, దేవుని దగ్గర ప్రతి విషయాన్ని నమ్మకంగా చెప్పగలిగితే, దేవుడు కార్యములు చేయగలుగుతాడని ఖచ్చితంగా విశ్వసించి మనం ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము దేవునికి సాధ్యమే. అందుకే ఆయన అంటారు, నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూసేదవు. ఈరోజు మనలో చాలా మంది చేస్తున్న ప్రార్థనలో యథార్థత లేదు. విలపించట్లా, ప్రభు దగ్గర గోసాడట్లా, ఒక నమ్మకత్వమైన ప్రార్థన కనబడట్లా, ఒక భారంతో కలిగించేసే ప్రార్థన కనబట్లా. అందరూ చేస్తున్నారు, నేను చేస్తున్నానని నలుగురు కళ్ళు మూసుకుంటే అదే విధముగా కళ్ళు మూసుకొని, నలుగురు పెదాలు కలిపితే అదే విధముగా పెదాలు కలుపుతూ ఏదో ఒక ప్రార్థన చేస్తున్నాం. కానీ ఈరోజు భారము కలిగి జీవితాన్ని మార్చగలిగిన వాడు, అద్భుతాలు చేయగలిగిన వాడు, అసాధ్యమైన కార్యములు సాధ్యపరచగలవాడైన నా తండ్రి నా ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు అని ఒక ప్రార్థన చేయటానికి చాలా మంది వెనకడుగు వేస్తూ ఉన్నారు. కానీ ఆశారాజు అయిన ఆయన మొట్టమొదటిగా ఆయన యథార్థమైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండో ప్రార్థన, ఆయన వ్యక్తిగతమైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇట్ వాజ్ పర్సనల్. ఎవరికి? దేవునికి వ్యక్తిగతమైన ప్రార్థన. ఖచ్చితంగా ప్రతి మనిషి జీవితంలో వ్యక్తిగత ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. ఈ ఉదయం ప్రభు నీతో మాట్లాడుతున్నానా? ఆశీర్వాదకరమైన మాటలే ప్రతిరోజు వింటాం, కానీ జీవితానికి ఆశీర్వాదకరమైన మాటలు ఒకటే సరిపోవు. ఖచ్చితంగా సరిచేయబడుతున్న మాటలు వచ్చినప్పుడు దిద్దుకోవాల్సిన అవసరత మన జీవితంలో ఉంది. దేవుని వాక్యము సరిదిద్దే మాట, దేవుని వాక్యము సరి చేసుకునే మాట, దేవుని వాక్యము శ్రేష్టమైన మాట, దేవుని వాక్యము ఎక్కలేని ఎత్తైన కొండను ఎక్కించగలిగే మాట. కాబట్టి దయచేసి ప్రభు ఈరోజు ఆ రాజు అనుభవం నుంచి మనకు తెలియపరుస్తున్న మాట ఏంటి తెలుసండి? అతను వ్యక్తిగత ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
ప్రియమైన దేవుని సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభుతో నీకు వ్యక్తిగతమైన ప్రార్థన ఉందా? ఖచ్చితంగా నువ్వు వ్యక్తిగతంగా ప్రభుతో గడపగలుగుతున్నావా? ఎన్ని రోజులైంది నువ్వు ప్రభుతో వ్యక్తిగతంగా గడిపి కొద్ది నిమిషాలు దేవునితో కొద్ది నిమిషాలు ఆ ఇంటిలో కొద్ది నిమిషాలు మోకరించి ప్రభుతో గడపగలుగుతున్నావా? ఖచ్చితంగా నువ్వు ఆయనతో వ్యక్తిగతంగా ప్రభుతో మాట్లాడుతున్నావా? ఏదో మందిరంకి వెళ్తున్నాం, వస్తున్నాం. నీ సమస్యను ప్రభుతో చెప్పండి. ఖచ్చితంగా దేవుడు మీ సమస్యను ఆలకించగలిగిన వాడు. రియాలిటీలో బ్రతకడానికి ఇష్టపడండి. ఖచ్చితంగా నీవు ప్రభుతో ఆ విధముగా గోజాడగలిగే అనుభవంలో మనం ఉండాలి. ఆశీర్వాదకరమైన మాటలు వినటానికి ఎంత ఆసక్తిని చూపిస్తున్నామో, ప్రభు దగ్గర ఆశీర్వాదం పొందుకోవడానికి మనం ప్రయాసపడేవారిగా మనం ఉండాలి. కొద్ది నిమిషాలు, కొన్ని గంటల పాటు ప్రభు సన్నిధిలో గోజాడండి. ఆ వ్యక్తిగతమైన ప్రార్థన అనుభవం మన జీవితంలో ఖచ్చితంగా ఉండాలి నాన్న. ఒకటి, ఈరోజు ప్రభు ఖచ్చితంగా నీతో మాట్లాడుతున్నాడు. కొద్ది నిమిషాలు మనస్సును పెట్టి వాక్యం వినండి. యథార్థమైన ప్రార్థన. 2, వ్యక్తిగత ప్రార్థన. వ్యక్తిగత ప్రార్థన ద్వారా ఎంతో మంది జీవితాలు ఆస్వాదించబడ్డాయి. వ్యక్తిగత ప్రార్థన ద్వారా నీ జీవితంలో ఎన్నో కార్యాలు జరిగించబడతాయి. వ్యక్తిగత ప్రార్థన ద్వారా నీ జీవితంలో ఘనమైన కార్యాలను చూడగలుగుతావు. వ్యక్తిగత ప్రార్థన ద్వారా పరిశుద్ధ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచుకోగలుగుతావు. 1, యథార్థమైన ప్రార్థన. 2, వ్యక్తిగతమైన ప్రార్థన. 3, ఆయన చెప్తున్నాడు ఏమని తెలుసా? మాకు సహాయం చేయము అంటే ఖచ్చితమైన ప్రార్థన. ఖచ్చితమైన ప్రార్థన. ఖచ్చితంగా ఒక మంచిగా ఖచ్చితమైన ప్రార్థన. మాకు నువ్వు సహాయం చేయాలి, నాకు ఈ సమస్య తీర్చబడాలి, నాకు నువ్వు తప్పక ఎవరు లేరు, నాకు ఈ కార్యం జరిగించబడాలి. ఖచ్చితమైన ప్రార్థన. నీకు జయం రావాలి అంటే, సాతాను నీ మీద పనిచేస్తున్న సాతాను ఇదిగో పటాపంచులు అయిపోవాలంటే, నీ సమస్యకు పరిష్కారం మొదలవ్వాలంటే ఖచ్చితమైన ప్రార్థన నీ జీవితంలో ఉండాలి. ముందు నీ జీవితంలో ఎప్పుడైతే ఖచ్చితమైన ప్రార్థన ఉండగలుగుతుందో, అప్పుడు ఖచ్చితంగా దేవుని సహాయాన్ని పొందుకోగలుగుతాం. 1, యథార్థమైన ప్రార్థన ఉండాలి. 2, వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. 3, ఖచ్చితమైన ప్రార్థన ఉండాలి. 4, నేను ముగిస్తా ఉన్నాను. 4, ఆయన అంటున్నాడు ఆఖరిగా, నిన్నే నమ్ముకుని ఉన్నాము. దేవుడికి స్తోత్రం. నిన్నే నమ్ముకుని ఉన్నాము. చూడే, అంత రాజు చెప్తున్న మాట. అయ్యా, నేను నమ్ముకున్నానయ్యా, యుద్ధములో మేము జయించాలంటే నేను నిన్నే నమ్ముకుని ఉన్నాను. ఈరోజు మన నమ్మకం ఎవరి మీద ఉంది? ఎవరిని నమ్ముతా ఉన్నాం మనం? ఆయన నమ్ముతున్నామా పరిపూర్ణంగా? ఆయన చెప్తున్నాడు, నువ్వు నన్ను నమ్ము. యెహోవా యందు నమ్మకం ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉంటారు. ఆయన మీద నమ్మకాన్ని కలిగిన వారు కదలక నిత్యము నిలిచే సీయోను కొండవలే ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది. నమ్ముట వల్ల నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమైన దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తామని ప్రభు వాక్యం చెప్తుంది. ఈరోజు ఏం నమ్ముతున్నాం మనం? అంతా వాక్యాన్ని వినగలుగుతున్నాం, ప్రార్థనలో పాలు పంచుకోగలుగుతున్నాం, కానీ సంపూర్ణత మనలో కనబట్టలేదు. ఈరోజు సంపూర్ణంగా ఈరోజు నేను అంటాను ఒక మాట, ఈ వాక్యము లేదా ఈ మాటలు వింటున్నా మీ అందరికీ కూడా ఇంకా కార్యాలు జరిగించబట్టలేదు అంటే నువ్వు ఇంకా పరిపూర్ణంగా దేవుని నమ్మట్లేదు. నమ్ము. ఈరోజు ప్రభువా, నువ్వు నాకు కార్యం జరిగించగలుగుతావు. నేను ఈ వారంలో ఒక అద్భుతాన్ని చూడబోతా ఉన్నాను. ఇదిగో నేను నమ్ముతున్నాను, నాకు విజయాన్ని ఇవ్వబోతా ఉన్నావు. ఆమేన్. చెప్పండి ఆమేన్.
నువ్వు నాకు విజయాన్ని ఇవ్వబోతున్నావు. ఆమేన్. మీరు నమ్మండి. ఖచ్చితంగా నీ కుటుంబంలో ప్రతి సమస్యకు దేవుడు పరిష్కారం ప్రభు చూపించబోతా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది జీవితాల్ని దేవుడు సరిచేశాడు, బాగు చేశాడు, ఆస్వాదించాడు, ఉన్నతంగా ఉంచాడు. మరి అంత మందిని ఉంచిన దేవుడు మనల్ని ఎందుకు ఉంచడు? ఖచ్చితంగా ఉంచుతాడు. ఆ రోజు వారు ఏ దేవుడిని గోజాడారో అదే దేవుడు ఈ రోజు మన మధ్య ఉన్నాడు. కాబట్టి ఆ రాజు ఏ ప్రార్థన చేస్తాడంట? యథార్థమైన ప్రార్థన, వ్యక్తిగతమైన ప్రార్థన, ఖచ్చితమైన ప్రార్థన, నమ్మకముతో చేసిన ప్రార్థన. ఈ 4 ప్రార్థనలు అతను చేయటం వల్ల ఆ యుద్ధములో జయాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. 2వ దినవృత్తాంత గ్రంథము 14:11 నుంచి మీరు 15 వరకు చదవగలిగితే మనస్సు పెట్టి ప్రభు తనకి ఏ జయాన్ని అనుగ్రహించి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. వాక్యం ధ్యానం చేయండి. మరొకసారి ఈ మాటలు వినండి. దేవుని వాక్యాన్ని పదే పదే వినటానికి ఇష్టపడండి, చదవండి. ఖచ్చితంగా ప్రభు మీ జీవితంలో ఉన్నతమైన చేత దేవుడిని నింపుతాడు. అందరికీ స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం సంపూర్ణంగా వినటానికి ఇష్టపడండి, విని వాటి ప్రకారం జీవించడానికి ఇష్టపడండి. ఖచ్చితంగా దేవుడు ఏ ఉద్దేశముతో దేవుడు లోక రాజ్యం వదిలి ఇక్కడికి వచ్చి ఉన్నాడో ఆ ఉద్దేశం మన జీవితం నెరవేర్పులోకి వస్తుంది. కార్యాలతో పాటు పరలోక రాజ్యంలో ప్రభు కుడి పార్శ్వన కూర్చోగలిగే స్థాయిలో మనం ఉండాలి. దేవుని యొక్క ఈ నరకమును తప్పించబడి నిత్య జీవంలో ప్రభుతో ఉండగలిగే వారిగా మనము ఉండాలి. దేవుని యొక్క వాక్యమును చాలా జాగ్రత్తగా వినగలిగే వారిగా మనము ఉండాలి. ఈ ఆశ చేసిన ప్రార్థన ప్రభు ఆలకించాడు. దానికి తగిన జవాబును ప్రభు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీతో ఈరోజు మాట్లాడుతున్న మాటను సంపూర్ణముగా ప్రభు చేత వినండి. దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు ఆశ చేసిన జీవితంలో ఆ రాజుగారికి చేసిన ఆ జీవితంలో చేసిన ఒక అద్భుతమైన కార్యం ప్రభు మన జీవితంలో కూడా ప్రభు చేయునుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. కొద్ది నిమిషాలు ప్రార్థన ఏకీభవించండి. దయగల తండ్రి, కృపగల తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త అయిన దేవా నీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో ఈ ఉదయకాలమే సరిచేయబడే మాట ద్వారా మమ్మల్ని ఈ దినము ప్రారంభించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. బిడ్డల ఆశతో, ఆనందముతో, సంతోషముతో ఈ ఉదయకాలమే వారు ఇదిగో నీ మాట వింటున్నారయ్యా. ఈ రోజంతా కూడా వారి జీవితంలో సంపూర్ణమైన సంతోషాన్ని మీరు కలగచేయండి. ఒకవేళ ప్రార్థన జీవితంలో ఇంకా వెనకడుగుగా ఉంటే ప్రార్థన పరిపూర్ణముగా చేయగలిగే స్థాయిలో బిడ్డలు ఉంచండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలు, వివాహం జరుపుకుంటున్న బిడ్డలు, ఈరోజు ప్రయాణాలు చేస్తున్న బిడ్డలు, తండ్రి కోర్టు సమస్యలతో ఉన్న బిడ్డలు, ఎవరెవరి ఏ విషయాల్లో వారు ఈ రోజు ప్రారంభించబడుతున్నాయో వాటన్నింటిలో కూడా సంపూర్ణమైన కార్యం జరిగించి ఆశీర్వాదం చేత బిడ్డలు మీరు నింపండి తండ్రి. ఇదిగో సరిచేయబడ్డానికి ఒకవేళ ప్రార్థనా జీవితంలో ఒకవేళ ఈ విధముగా ఎవరైనా ఉండలేకపోతే ఖచ్చితంగా వారు ఉండటానికి మీరు సహాయం చేయండి. ఒకవేళ ఈ విధముగానే ఉండుతూ ఉంటే ఖచ్చితంగా రాకడ పర్యాంతం వరకు అదే ప్రార్థనలో కొనసాగించగలిగే భాగ్యాన్ని బిడ్డలకు మీరు దయచేయండి. మీ కృపించండి, మీరు తోడుగా ఉండండి అయ్యా. ఇగో ఈ మాటలు విని వారందరినీ బలపరచండి. వారి జీవితంలో బలమైన కార్యాల చేత మీరు నింపండి. ఒకటికి 2 సార్లు వారు విని బలపరచబడే భాగ్యాన్ని మీరు వారికి దయచేయండి. ఇంకో వారి కుటుంబాలు, వారి బిడ్డలు, వారి పరిస్థితులు ప్రతిదీ కూడా మీరు తోడుగుని మీ కృప చూపి మీ హస్తాలు ఉంచుతారని మీ ఘనమైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మీ అందరికీ మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ మాటలు వినండి. అనేక మందికి మీరు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయండి. ప్రతి ఉదయం దేవునితో అనే కార్యక్రమం మీరు ఏ విధముగా అయితే విని బలపరచబడుతున్నారు, ఇంకా అనేక మంది విని బలపరచబడడానికి మీరు కూడా అనేక మందికి దీన్ని పంపించండి, ప్రోత్సహించండి, షేర్ చేయండి. మీరు పొందుకున్న ఆశీర్వాదం వారు కూడా పొందుకోవడానికి మీరు కారణభూతులుగా మార్చబడండి. దేవుని వాక్యం విన్న వెంటనే దేవునికి చేయండి, షేర్ చేయండి. ప్రభు నామములో అనేక మంది బిడ్డలు ఈ మాటల ద్వారా బలపరచబడే విధముగా ఈ ఛానల్ అనేక మందికి పరిచయం చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును కాక. ఆమేన్, ఆమేన్,